ప్రస్తుతం రాజంపేటలో జరుగుతున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీకి మనుగడకి ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితులు అయినాయి. ఎందుకంటే నిన్న ఎంపీడీ ఆఫీసులో జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ. కాబట్టి రాజంపేట మీద ప్రత్యేక దృష్టి సారించి అధిష్టానం ఈ సమస్యను ఎంత తొందరగా పరిష్కరిస్తే రాజంపేటలో పార్టీ అంతా స్ట్రాంగ్ అవుతుంది. రాబోయే వాళ్ళు కూడా పార్టీలోకి వస్తారు. లేదంటే పార్టీ మనుగడకి ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి, ఈ దౌర్భాగ్య పరిస్థితి రాయపేట ఏర్పడింది. కావున అధిష్టానానికి నేను ఒకటే మనవి చేసుకుంటాను, తొందరగా ఈ సమస్యను పరిష్కరించి రాజంపేటలో పార్టీని బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, మున్సిపాలిటీ ఎన్నికలు కానివ్వండి, అన్నింటిలో కదా మనం అత్యధిక మెజారిటీతో రావాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి సరైన మంచి నాయకత్వాన్ని ఇక్కడ నియమించి ఆ దిశానిర్దేశంతో మేము పనిచేస్తే రాబోయే సత్ఫలితాలు బాగుంటాయి. లేదంటే పార్టీ మనుగడకి ప్రశ్నార్థంగా తయారవుతుంది. కాబట్టి ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని అధిష్టానానికి కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.